ఏంటమ్మా కంగారు పడుతున్నావు? పెద్దమ్మ ఫోన్ చేసిందా? అవునే, ఆ రాక్షసే అయ్యుంటుంది. నేనున్నానని చెప్పి వేరేలా మాట్లాడారు. ఆఫీస్కి రమ్మంటే ఏ ఆఫీస్ అని ఎవరైనా అడుగుతారా? నువ్వెప్పుడూ వచ్చి ఆఫీస్ అని అన్నారు కదా, ఆవిడే అయ్యుంటుంది. మొన్న గుళ్ళో అంత తిట్టినా కూడా సిగ్గు లేకుండా మీ నాన్నకి మళ్ళీ ఫోన్ చేసి మంతనాలు చేస్తోంది. ఈసారి దాన్ని వదలనే. ఏం చేస్తావు? మర్డర్ చేస్తావమ్మా? దాన్ని చంపితే గాని నాకు మనసు ఎంతుండదు. మర్డర్ చేస్తే జైలుకి వెళ్తావమ్మా? ఏం పర్వాలేదు. జైలుకెళ్తే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది? 7 ఏళ్ళు. అమ్మో, నేను జైల్లో 7 ఏళ్ళుంటే వీళ్ళిద్దరు 7 ఏళ్ళు ప్రేమించుకుంటారా? మరి ఇప్పుడే చంపుతానన్నావు కదా? అవును, చంపేసే కదా జైలుకెళ్ళేది. ఏం పర్వాలేదు, నువ్వు కూడా పద. లేలే. నేనెందుకు? మీ నాన్న నా కళ్ళు కప్పి దాంతో మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు. అలా ఏం ఉండదులేమ్మా. అయ్యో బిందు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదే. నాకు ఈ మనిషి మీద నమ్మకం ఉన్నా ఆవిడ రెచ్చగొడుతూ ఉంటుంది. తిని తొందరగా, చేయి కడుకో. ఎంతసేపు తినేది? నడు. అమ్మా, పద 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 పద. భూమి, పురి, ఏంటమ్మా, ఏమైంది? పూరి బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తుందో చెప్పి వెళ్ళమని చెప్పత్తయ్యా. ఏమైందమ్మా? ఏదో అయిందని కాదు, కాకపోతే రోజులు బాగోలేవు. మనం బాగున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని లేదు కదా. చెప్పమ్మా, ఏమైంది? తనని మీరేమీ ప్రశ్నించకండి అత్తయ్యా. మన ఇంటికి చెడ్డ పేరు రాకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటి కోడలననే బాధ్యతతో మాట్లాడుతున్నాను. భలే తెలివిగా మాట్లాడుతున్నావు భూమి. ఇంట్లో ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసాయి, అంతేకాని ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకు భూమి. పూరి విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా? నేనేం తప్పు చేయలేదమ్మా. తనేదో సంఘ సంస్కర్తలాగా సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చింది దానిలాగా మాట్లాడుతుంది. నువ్వే మాకు నీతులు వల్లించక్కర్లేదు, బయలుదేరు. పూరి, చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు. కోడల్ని ఒక్క మాట అనగానే నా మీద అరుస్తున్నావమ్మా. అన్నయ్య, అన్నయ్య. పురి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళిద్దరూ కలిసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారన్నయ్య. జరిగిందేంటో నీకు నాకు తెలుసు పూరి. ఏడ్చి టాపిక్ డైవర్ట్ చేయకు. ఏం జరిగింది? అసలేం జరిగింది అంటున్నాను. నేను పెళ్లి చేసుకోబోయేవాడితో రెస్టారెంట్కి వెళ్ళాను. అది తప్ప? అది తప్ప అన్నయ్య? పెళ్లి చేసుకోబోయేవాడా? ముహూర్తాలు పెట్టుకున్నారా? తాంబూలాలు పుచ్చుకున్నారా? లేదు కదా. మరి పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా అయ్యాడు? అది కూడా నీ వల్లే ఆగిపోయింది కదా. మమ్మల్ని ప్రశాంతంగా ఏ పని చేసుకోనివ్వవు కదా నువ్వు. అన్నిట్లోకి దూరిపోతావు. ధృవతో రెస్టారెంట్కి వెళ్ళానని కొట్టిందమ్మా ఈ భూమి. అలా వెళ్ళటం తప్పు కదా పూరి. నువ్వు కూడా ఏంటమ్మా? అవునులే, ఆయన మీ ఇద్దరు ఒకటే కదా. ఇప్పటి వరకు మా అన్నయ్య నా మీద చేయి చేసుకోలేదు, కానీ నువ్వు కొట్టావు. అసలు నీకు ఏ అధికారం ఉందని నా మీద చేయి చేసుకోవడానికి? నువ్విప్పుడు మా వదినవి కాదు కదా, మా అన్నయ్యకి భార్యవి కాదు కదా. ఈ ఇంటి కోడలివి అంతకన్నా కాదు. మరెందుకు నన్ను కొట్టావు? నువ్వు నేను మాట్లాడతాను, నువ్వు ఆవేశపడకు. గట్టిగా అడగన్నయ్యా. ముహూర్తాలు కూడా పెట్టుకోకుండా అలా బయట తిరగడం తప్పు పూరి. అమ్మా, తన మీద ఉన్న ఇష్టంతో తను చేసినవన్నీ కరెక్టే అనకమ్మా.
అన్నయ్య ముందు తన్ని బయటికి పంపించే అన్నయ్య. మళ్ళీ మన విషయాల్లో కల్పించుకోవద్దని చెప్పు. నేనే తప్పు చేయలేదు బాబా. ఇంటి ఆడబిడ్డ ఎలా ఉండాలో అదే చెప్తున్నాను, అంతే. అన్నయ్య నువ్వు బయటికి గెంటుతావా లేక నన్నే బయటికి గెంటేయమంటావా? నోరు మూసుకుంటావా? వదిన్ని పట్టుకొని ఏంటా మాటలు? తను నా వదిన కాదమ్మా. మనకి ఈ వదిన వద్దమ్మా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, తన్ని బయటికి పంపించేయి. అమ్మా, నువ్వు పూరిని తీసుకొని లోపలికి వెళ్ళు. తనని బయటికి పంపించమంటే నన్ను లోపలికి తీసుకువెళ్ళమంటున్నావేంటన్నయ్య? నాకు కూడా అర్థమైంది అన్నయ్య, మీరు తన్ని పంపించలేరు. మీ దృష్టిలో తను చేసింది కరెక్టే. ఓకే అన్నయ్య, అయితే నేనే బయటికి వెళ్ళిపోతాను. పూరి పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడికి వెళ్తావు? మీరు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. తనున్న ఈ ఇంట్లో నేనుండలేను. పూరి, చిన్ని రోజులు నా కోసం నువ్వు ఉన్నావు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు నీకు కూడా ఈ భూమి ముఖ్యమైపోయింది కదా. పూరి, నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదని నీకు బాగా తెలుసు. ప్లీజ్ డోంట్ టేక్ సచ్ ఫూలిష్ డెసిషన్స్. సారీ అన్నయ్య, నన్ను ఎవరు ఆపకండి. ఎందుకు పూరి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు? నువ్వు మాట్లాడుకో. నా మీద చేయి చేసుకున్నావు, అదే చాలా ఎక్కువ. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించకు. గగన్ ఏంట్రా ఇది? నిన్ను ఆపరా? భూమి, ఇప్పుడు ఈ సమస్య ముగిసిపోవాలంటే ఏం చేయాలో నీకు అర్థమైంది అనుకుంటాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను బావా. పర్వాలేదు, ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటుంది. డ్రామాలొద్దమ్మా, తనని వెళ్ళిపోమని చెప్పు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇంకోసారి ఇంటి గుమ్మం తొక్కకు. మా విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకు. వెళ్ళా. పూరి, భూమి